షిన్చాన్ నాకైతే ఫైనల్లీ కొత్తగా సూట్ రాబోతుంది. ఇన్నాళ్ళకి ఎప్పటికో నా కళ నెరవేరబోతుందిరా షిన్చాన్. ఒకసారి ఆగు, నాకు ఐరన్ మ్యాన్ ఏదో మెసేజ్ పెట్టాడు, అది ఒక్కసారి మన వాళ్ళందరికీ చూపిద్దాం. ధను అర్జెంటుగా నా దగ్గరికి రా, నా ఐరన్ మ్యాన్ సూట్ని నీకు. అరే ఒకసారి ఆగు, ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. హలో టోనీ, ఏం చెప్తున్నావు? నీ ఐరన్ మ్యాన్ సూట్ నాకు ఇస్తావా? అరే నమ్మలేకపోతున్నా, నువ్వేదో నాకు కొత్తగా సూట్ తయారు చేసావు అనుకున్నాను. ఐరన్ మ్యాన్ సూట్ని ఇస్తావా, అది కూడా అప్గ్రేడ్ చేసి? నాకు ఇక పర్మనెంటా? ఓకే ఓకే వస్తున్నా, కంగారు పడికి ఇప్పుడే వస్తున్నా. షిన్చాన్ పెద్ద శుభవార్త రే, ఫైనల్లీ మీ ధను అన్న అవెంజర్స్లో బెస్ట్ అవెంజర్ కాబోతున్నాడు. నా కోసం టోనీ వచ్చేసరికి ఐరన్ మ్యాన్ కంటే బెస్ట్ సూట్ని రెడీ చేశాడంట. అదే ఐరన్ మ్యాన్ సూట్ని అప్గ్రేడ్ చేస్తా అన్నాడు. వావ్ షిన్చాన్, ఇక మనకైతే పండగే పండగ. మనమైతే నచ్చినట్టుగా పవర్స్ని యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలన్నా ఇట్టే వెళ్ళచ్చు. ఓకే ఫైనల్లీ మనమైతే అవెంజర్స్ ఇంటికి అయితే వచ్చేసాం. అవెంజర్స్ ఇంటికి రావాలంటే కారు మీద దూరం నుంచి రావాలి. ఇప్పుడు అనుకో ఇలా అంటే అలా వచ్చేచ్చరా షిన్చాన్. ఇదిగో వచ్చేసాం. అరే మన కోసం అందరూ వెయిటింగ్. అరే సూట్ కూడా రెడీగా ఉంది. షిన్చాన్ సూట్ నాకు ఇచ్చేస్తున్నాడు. టోనీ 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 గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు టోనీ? బాగున్నావు అనుకుంటున్నాను. గాయస్ అందరూ బాగున్నారు కదా? గత ఏడాది నుంచి నువ్వైతే నన్ను సూట్ కావాలని ఇబ్బంది పెడుతున్నావు. అందుకే నా వల్ల సూట్ తయారు చేయడానికి అయితే అవ్వలేదు. నేను నీకు ఈ సూట్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ సూట్కి నువ్వు సూట్ అవుతావో లేదో కూడా మేము కనుక్కోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు నీకు ఆ సూట్ ఇచ్చిన తర్వాత ఐరన్ మ్యాన్ లా నువ్వే పని చేయాల్సి ఉంటుంది, ప్రజల్ని కాపాడాల్సి ఉంటుంది, అన్నీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఆ సూట్కి నువ్వు సూట్ అవ్వాలి. ఆ సూట్ని నువ్వు కరెక్ట్గా యూజ్ చేయాలి. యూజ్ చేస్తావా? అడ్డే బ్రహ్మాండంగా యూజ్ చేస్తా. నువ్వు నాకు ఇచ్చి చూడు, ఒక్కసారి ఇచ్చి చూడు ఎలా ఉంటుందో. మామూలుగా ఉండదు, రఫ్ ఆడించేస్తా. అందరికంటే బెస్ట్ అవెంజర్ చేస్తా. నాకైతే సూట్ వస్తుంది. ఏ సూట్ ఇవ్వడమే నువ్వు లేటు, తొందరగా సూట్ ఇచ్చే, వెంటనే నా పని నేను చూసుకుంటా. సరే నీకైతే సూట్ ఇస్తాం. ముందుగా సూట్ అయితే వేసుకో, తరువాత దానికి సూట్ అవుతావా లేదా అని మేము టెస్ట్ చేస్తాం. ఒకవేళ టెస్ట్ లో ఫెయిల్ అయ్యావనుకో ఇక నీకు ఆ సూట్ దక్కదు. లైఫ్ లో నన్ను సూట్ అయితే అస్సలు అడగద్దు. ఓకే సూపర్, ఫైనలీ మనం అయితే ఐరన్ మ్యాన్ సూట్ ని వేసుకున్నాం. ఏమన్నా ఉందా? దీన్ని నేను కంట్రోల్ చేయలేనా? ఇలా అంటే అబ్బా సారీ, బై మిస్టేక్ తప్పుడుగా కంట్రోల్ చేసినట్టుగా ఉన్నాను. నాకు ఇదంతా సింపులే, ఈజీగా కంట్రోల్ చేస్తా టోనీ. నీకంటే బెస్ట్ కంట్రోల్ చేస్తా, బెస్ట్ ఐరన్ మ్యాన్ లా అయిపోతా. నువ్వేం టెస్ట్ చేయాలనుకున్నావో టెస్ట్ చేసుకో చూడు. కాకపోతే ఎలా ఎగురుతున్నాను, పర్ఫెక్ట్ గా ఎగరడం నాకు వచ్చు. పర్ఫెక్ట్ గా నాకైతే దీంట్లో ఉన్న పవర్స్ ని యూజ్ చేయడం కూడా వచ్చు. ఈజీగా నేనైతే పవర్స్ ని కూడా యూజ్ చేసి పడేస్తాను. అబ్బా ఇంత సింపుల్ గా మనం కంట్రోల్ చేస్తున్నాం, ఇంకా మనకి సూట్ ఇవ్వడా చెప్పండి. సో ఫైనల్లీ మనం టెస్ట్ లో పాస్ అయిపోయాం అనుకుంటా. అరే ఏంటిది? వెనక నుంచి వచ్చి అటాక్ చేస్తావా స్పైడర్ మ్యాన్? నా పైన ఎందుకు వచ్చి అటాక్ చేస్తున్నావు? నువ్వు నా చేతిలో ఓరి నాయనో ఏం చేస్తున్నావురా? నా చేతిలో అయిపోయా. అసలైన దెబ్బ నీకు చూపిస్తా ఐరన్ మ్యాన్ ది. అబ్బా వీడైతే వెనక నుంచే కొడుతున్నాడు. ఓరి నాయన, ఇప్పుడు ఇస్తాను చూడరా అసలైన మడత కాజా, తీసుకో. నువ్వు ఈ టెస్ట్ లో పాస్ అవ్వాలంటే నన్ను ఓడించాలరా. నన్ను ఓడించి చూపించు, అప్పుడు మాట్లాడదాం. నువ్వు నన్ను ఓడించే ఛాన్సే లేదు. నీకు ఏ పవర్? దీన్నే జెరీచో అంటారు తమ్ముడు. ఎలా ఉంది దెబ్బ? దెబ్బకి భూమిలోకి వెళ్ళిపోయాడు. ఓకే టెస్ట్ పాస్ అయినట్టేనా? స్పైడర్ మ్యాన్ ని కుప్ప కూలిపోయేలా చేశాను. ఎంత సింపుల్ గా కొట్టానో చూడండి, సెకండ్స్ లో అవగొట్టేశాను. ఇంకా అరే ఏంటిది, హల్క్ మామా నువ్వు వస్తావా నన్ను కొట్టడానికి? సరే ఇప్పుడు నువ్వా నేనా తేల్చుకుందాం, కమాన్. అబ్బా ఊరి నాయన, ఎక్కడి నుంచి కొట్టాడు? ఎక్కడున్నాడు? లావుగా ఉంటాడు, మనిషి కనబడకపోవడం ఏంటి? ఎక్కడున్నావయ్యా? వెనక నుంచి కాదు, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. అది రా, గాల్లోకి ఎగురుతున్నావు ఏంటి? నేను కూడా ఎగరగలను గాల్లోకి. దమ్ముంటే భూమి మీదకి రా, తేల్చుకుందాం. అరే నాకు ఈ పవర్ కరెక్ట్గా అబ్బా యూజ్ చేయడం రావట్లేదు. ఓ ఓ అబ్బా ఓరి నాయన, సాగొట్టుగా. ఆగు ఆగు ఆగు, నేను రెడీలో లేను. అబ్బా నేను రెడీలో లేను, నేను రెడీలో లేనబ్బా. అబ్బా విలన్ వచ్చి అటాక్ చేస్తే రెడీలో లేను అంటే వాడు నిన్ను ఊరుకుంటాడు అనుకున్నావా? ఇలా కొడతాడు. ఇప్పుడు నీకు ఇస్తాను చూడు, ఫైనల్ టచ్. అయిపోయాడు. A few moments later. ఇక నాకైతే అర్థమైపోయింది నువ్వు ఈ సూట్ కైతే అర్హుడివి కాదు అని.
నాకు క్లియర్గా తెలుసుదను నువ్వు దీన్ని వాడలేవని. నువ్వు గనక వాడలేకపోతే ప్రజల్ని ఎవరు కాపాడతారు? అందుకే నీకు ఈ సూట్ ఇవ్వడానికైతే మాకు ఇష్టం లేదు అస్సలు కూడా. లైఫ్ లో మమ్మల్ని సూట్ కూడా అడగద్దు, ఓకేనా? ఇక నుంచి సూట్ టాపిక్ తీయకు. అరే ఏంటి టెస్ట్? నాకు తెలియని కూడా తెలియదు అవెంజర్స్ వచ్చి నన్ను కొడతారని. ఇప్పుడు సడన్ గా వాళ్ళు వచ్చి కొడితే నేను ఎలా ఆపాలి? సరే, నన్ను సడన్ గానే వచ్చి కొట్టాడు స్పైడర్ మ్యాన్ చూడు, తుక్కుగా కొట్టాను. దెబ్బకి స్పైడర్ మ్యాన్ అయితే కిందకి వాలిపోయాడు చూడు. అంత గట్టిగా కొట్టాను. మళ్ళీ వెంటనే ఇంకొకటి వస్తే నేను ఎలా కొట్టగలను? నాకైనా పవర్ ఉండాలా? సూట్లో అయినా పవర్ ఉండాలా? ఇదంతా తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన ఒప్పందం ప్రకారం అయితే నువ్వు ఆ సూట్ ని కరెక్ట్ గా వాడలేకపోయావు. నువ్వు ఆ సూట్ కి సూట్ అవ్వలేదు. అందుకే ఇక నీకు ఆ సూట్ అయితే అస్సలు దక్కదు. లైఫ్ లో మమ్మల్ని సూట్ అయితే అస్సలు అడగకు. అర్జెంట్ గా ఇక్కడి నుంచి పోరా. పోతున్నాం, కంగారు పడకు. వాయ్ ధనువన్నా, ఆగు ఆగు ఆగు, నేను ఎక్కుతున్నాగు, బండి ఎక్కుతున్నాగు. వాయ్ ఆగు. ఏంటో సరే, అక్కడ ఉన్న సైకిల్ తో వస్తాలే. ఈ అవెంజర్స్ అందరూ కావాలనే నేను లైఫ్ లో సూట్ అడగద్దు అని అలా చేశారు. నాకు తెలుసు, కావాలని వీళ్ళు కొట్టారు. నాకు అర్థమైంది. లేకపోతే మనం బిగినర్మి. జస్ట్ ఇప్పుడు నాకు సూట్ వచ్చింది. సూట్ వచ్చిన వెంటనే అంత కరెక్ట్గా నేను ఎలా యూస్ చేయగలుగుతాను? కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి కదా. ప్రాక్టీస్ లేకుండా స్పైడర్ మ్యాన్ని ఈజీగా కొట్టాను. అలాంటిది ఇప్పుడు హల్క్ని కొట్టాలంటే ఎలా అవుతుంది? అది కూడా కష్టం కదా. నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళైతే మనకి సూట్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు. ఇంకొకసారి వాళ్ళని గనక నేను సూట్ అడిగినట్లయితే ఎలా అయినా నేనే సూట్ని రెడీ చేసుకుంటా. మీకు చెప్తున్నాను, ఒక మంచి సూట్ని రెడీ చేసుకోవాలి. కానీ ఎలా రెడీ చేసుకుంటావు? నాకు సూట్ రెడీ చేసుకోవడం రాదు కదా. అందుకే కదా వాళ్ళు నేను అడుగుతున్నాను. మనకి బ్యాడ్ లక్ ఉందంటే మనకు కూడా టైం వస్తుంది. టైం మనకు కూడా బాగా నడిచినప్పుడు అప్పుడు మనం అంటే ఏంటో చూపించవచ్చు. మనల్ని కావాలని ఇలా చేస్తారు కదా. అరే ఏంటిది? ఎవరిది? ఓయ్ బ్యాట్మ్యానా ఏంటి? అరే బ్యాట్మ్యాన్ కాదు. ఏంటిది? సూపర్ మ్యాన్. అరే సూపర్ మ్యాన్ కూడా కాదు. ఎవరు భయ్యా నువ్వు? ఏంటి ఎంత ఎత్తున్నావు? గ్రీన్ కలర్ డ్రెస్సా? నా దారికి అడ్డంగా వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? వామ్మో, కొంపదీసి ఏమన్నా నువ్వు కాస్ట్యూమ్ డిజైనర్లో పనిచేస్తున్నావా ఏంటి? లేకపోతే నిజంగానే సూటా? మిత్రమా, నేను టోనీ యొక్క ప్రతిరూపాన్ని. నా పేరే డాక్టర్ డూమ్. నాకు ఆ అవెంజర్స్ అంటే అస్సలు పడరు. నేను వాళ్ళకి ఒక పెద్ద విలన్ని. వాళ్ళు ఇంతకు ముందు నా శక్తులు నాకు లేకుండా చేశారు. ఈ లాస్ సెంటర్స్ లో నా శక్తులు వేరు మూలల్లో పడిపోయాయి. కొన్ని టాస్కులు చేస్తే నా శక్తులు నాకు వస్తాయి. అప్పుడు నీకు ఈ సూట్ వస్తుంది. నువ్వు ఈ సూట్ వేసుకొని ఒక్కొక్కరిని అంతం చేయొచ్చు. నాకు తెలుసు అవెంజర్స్ పైన నీకు చాలా పగ ఉందని. అవెంజర్స్ పైన పగ ఉంది కానీ కొట్టే అంత పగ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళకి నేను సూట్ అడిగాను, వాళ్ళు నాకు ఇవ్వడానికి ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇవ్వలేదు. నేను కొత్తగా సూట్ రెడీ చేసుకుంటాలే, నాకేం పర్లేదు. ఒక సాధారణ వ్యక్తికి, అది కూడా ఎటువంటి సైన్స్ నాలెడ్జ్ లేని వ్యక్తికి సూట్ రెడీ చేయడం చాలా కష్టం. ఈ సూట్ ఒకసారి నువ్వు వేసుకున్నావనుకో, నీలో ఉన్న పవర్స్ చాలా అపురూపంగా ఉంటాయి. అప్పుడు నువ్వు అవెంజర్స్ ని కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరికీ వెళ్ళి నీ శక్తి చూపించచ్చు. వాళ్ళకి నీ శక్తి చూపించిన తర్వాత వాళ్ళందరూ నిజంగానే షాక్ అవుతారు. ఎందుకంటే దీంట్లో ఉండే పవర్స్ చాలా అపురూపమైనవి. నువ్వు లైఫ్ లో ఎప్పుడు కూడా చూసి ఉండవు. ఒక్కసారి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది అనుకుంటా. బాగా ఆలోచించుకో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నాకు ఆలోచించుకున్నంత టైం లేదు. నువ్వు అవెంజర్స్ కి విలన్ అని చెప్పావు కదా. నాకైతే మాత్రం నీతో మాట్లాడాలని ఏ మాత్రం కూడా లేదు. సరే బాయ్. నాకైతే ఇప్పుడు సూట్ అయితే రెడీ చేసుకోవాలని ఉంది. కానీ మనం సూట్ రెడీ చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదా. కానీ లాస్ట్లో తను కొంచెం మంచిగానే మాట్లాడినట్టుగా ఉన్నాడే. ఏం మాట్లాడాడు? అవెంజర్స్ని మనం కొట్టాల్సిన అవసరం లేదు, అవెంజర్స్కి వెళ్ళి మనం సూట్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు షాక్ అవుతారని. ఇదేదో బాగున్నట్టుగా ఉంది. మనం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం సూట్ చేయడం చాలా కష్టం కదా. సూట్ ఎలానో చేయలేము, కనీసం ఈ పనైనా చేయొచ్చు కదా. అప్పుడు అవెంజర్స్ ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎప్పుడు చూపిస్తా చూడండి అసలైన మ్యాజిక్. అతని దగ్గరికి వెళ్ళి అతని సూట్ని అప్గ్రేడ్ చేసి ఆ సూట్ని మనం వేసుకొని ఒక్కొక్కడికి చొక్కలు చూపిద్దాం. అప్పుడు మనతో పోరాడడానికి రమ్మందాం. ఒక్కొక్క తర్వాత ఒక్కొక్కరిని సరదాగా ఆడుకుందాం. మన పవర్ని చూపించవచ్చు. మనకంటూ ఒక సూట్ కూడా వస్తుంది కదా. ఆ సూట్ని ఎలా అయినా సరే మనం అప్గ్రేడ్ చేయాలి. అప్పుడు మీ ధను వచ్చేసరికి డాక్టర్ డూమ్ ధను అయిపోతాడు. ఎస్, ఫైనల్లీ నేనైతే వచ్చాను. కింద ఉన్నాడా? ఓకే, ఇప్పుడు మనమైతే ఆ సూట్ని ఎలా అయినా దక్కించుకోవాలి. హలో బాబాయ్. నాకు తెలుసు మళ్ళీ నువ్వు తిరిగి వస్తావని, అందుకే ఇక్కడే ఎదురు చూస్తున్నాను. సరే, ఇప్పుడే సూట్ ని స్వీకరించు. వెంటనే సూట్ ని వేసుకో. వేసుకున్న తరువాత నీలో శక్తులు అప్పుడే రావు. నువ్వు కొన్ని టాస్కులు చెయ్యాలి. అవి నేను చెప్తాను. ముందుగా వేసుకో. ఓ మై గాడ్, ఓరి నాయనా, ఏమన్నా ఉందా సూటు? అద్భుతంగా ఉంది.
వెనక్కి అయితే మాత్రం మంచిగా కట్టాడు సేమ్ సూపర్ మ్యాన్ లాగా. సో దాని ద్వారా మనం ఏమైనా గాల్లోకి ఎగురుతాం అంటారా? నో ఛాన్స్, ఎగిరే ఛాన్సే లేనట్టుగా ఉంది. సరే ఒకసారి ట్రై చేద్దాం. ఓరి నాయనో, ఓన్లీ అక్కడ వెనక్కి గుడ్డ మాత్రమే కనబడుతుంది కానీ మనమైతే గాల్లోకి ఎగరట్లేదు. చెప్పాను కదా, నీలో ఇప్పుడు ఒక్క శక్తి కూడా లేదు. ఇప్పుడు ముందుగా మనమైతే కొన్ని టాస్కులు చేయాలి. ఇప్పుడు నువ్వు మౌంచిలియార్డ్ దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళాలి. ఇన్నాళ్ళు నేను ఆ టాస్కులు ఎందుకు చేయలేకపోయానంటే నన్ను ఆపరేట్ చేయడానికి ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి నన్ను బాగా ఆపరేట్ చేసి నా శక్తులను దక్కించేలా చేస్తున్నావు. నీకెంతగానో కృతజ్ఞతలు. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. ముందుగా వచ్చేసి మౌంచిలియార్డ్ టాప్ పైకి పద. అక్కడ మనకు శక్తి లభిస్తుంది. అలాంటి 3 శక్తులు లభిస్తే ఒక పవర్ వస్తుంది. ఇదే మనకి మౌంచిలియార్డ్ టాప్. సో ఇక్కడ వచ్చేసరికి ఒక శక్తి ఉంటుంది చూడు, మనకి సంబంధించింది. ఇలాంటివి మొత్తం 3 శక్తులు కనిపెట్టిన తర్వాత అప్పుడు మనలో ఒక శక్తి అప్గ్రేడ్ అవుతుంది. ఒక శక్తి తర్వాత ఇంకొక శక్తి వస్తుంది. వెళ్ళు, పైకి వెళ్ళు. ఓకే, ఇప్పుడు అక్కడైతే ఏదో పవర్ ఉన్నట్టుగా ఉంది గ్రీన్ కలర్లో. వామ్మో, ఇదేదో చూడడానికి చాలా బాగుందే. సరే ఇప్పుడైతే దీన్ని నేను ముట్టుకోవాలనుకుంటా. ఓకే, ఒకసారి దీని పైకి అయితే వెళ్దాం. ఓకే, నిలబడ్డాం కానీ మనకేం కాలేదే. ఏం కాలేదేంటి? ఓ, ఏంటది మాయమైపోయింది? ఓరి నాయన, మ్యాజిక్. నా కార్ కొంచెం డ్యామేజ్ అయింది. ఎలాగో మనకి గ్రీన్ కలర్ పవర్స్ కాబట్టి గ్రీన్ కలర్ బైక్తోనైతే మనం వెళ్దాం. సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? రెండవ శక్తి కనుక్కో. రెండవ శక్తి వచ్చేసరికి మనకి వైన్ వుడ్ లెటర్స్ ఉన్నాయి కదా, దానిపైన గ్రీన్ కలర్ శక్తి మెరుస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ శక్తిని కూడా ఒక్కసారి ముట్టుకున్నట్లయితే అప్పుడు ఇంకొక శక్తి ఉంటుంది. ఆ 3 శక్తులు ముట్టుకున్నట్లయితే నీలో ఒక పవర్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. పద. ఓకే ఓకే, వచ్చేసా మిత్రమా. చూడు, ఇప్పుడైతే వైన్ వుడ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఈ లెటర్స్ పైన ఉందంట. ఈ లెటర్స్ పైకి మనం ఎలా వెళ్ళాలి? సరే, అమ్మా, అదిగో అదిగో గ్రీన్ కలర్ కనబడుతుంది నాకు. అక్కడే ఉంది పవర్ అయితే. సో ఆ పవర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం జంప్ చేయడానికి ట్రై చేద్దాం. మన దగ్గర బైక్ ఉంది కానీ జంప్ చేయడానికి మంచి స్లోప్ అయితే లేదబ్బా. స్లోప్ ఉంటే కరెక్ట్గా జంప్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం జంప్ చేయగలుగుతున్నాం కానీ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ డౌన్ స్లోప్ ఉంది, మనకి అప్పు కావాలన్నమాట. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడ చిన్న అప్పు ఉంది, నో ఛాన్స్. అరే, ఇక్కడ మెట్లు ఉన్నాయి. ఇంకా మనమైతే లెటర్స్ పైకి డైరెక్ట్గా మెట్లతో వెళ్ళిపోవచ్చు. ఇక నో ప్రాబ్లం. సో డైరెక్ట్గా మనమైతే మెట్లతో అయితే వెళ్ళిపోదాం పైకి. చిన్న నిచ్చెన అయితే ఉంది, నిచ్చెన ఎక్కేసి వెళ్దాం. ఇంతకీ ఏ లెటర్ పైన ఉంది? ఇదే అనుకుంటా. ఎస్, ఈ లెటర్ పైన ఉంది, ఎన్ అనుకుంటా ఇది. సో ఈ లెటర్ పైన ఉన్న గ్రీన్ కలర్ని మనం టచ్ చేస్తే అప్పుడు పవర్ వచ్చేస్తుందా? టచ్ చేస్తే అది టచ్ చేసిన వెంటనే నీకైతే పవర్ రాదు, కానీ కంగారు పడకు. పవర్ మెల్లమెల్లగా నీకైతే వస్తుంది. ఎటువంటి కంగారు పడకు. ఇదిగో వెళ్ళి ముట్టుకో. ఇప్పుడు మళ్ళీ ఇంకొక గ్రీన్ కలర్ ఉంటుంది, దాన్ని కూడా ముట్టుకోవాలి. చూసుకో, పడతావు. నాకు దెబ్బ తగులుతుంది, నీకు కాదు. అయ్యో సారీ, పవర్ వచ్చిందేమో అనుకుని దూకేసా. మనకి ఇంకా పవర్ రాలే కదా. ఇంకొక శక్తి ఉంది. సరే, ఇంకో శక్తి అక్కడే వెళ్ళి తీసుకోవాలి. చెప్పు, ఆ శక్తి తీసుకుంటే నాలో ఏదో శక్తి వస్తుందన్నావు కదా, చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? దానికి నువ్వు మన లాస్ సెంటోస్ లోనే ఎత్తైన బిల్డింగ్ పైకి వెళ్ళి అక్కడ ఉన్న వాటర్ స్లైడ్ లో ఒకసారి స్లైడ్ చేసావనుకో. ఆ లాంగెస్ట్ వాటర్ స్లైడ్ లో స్లైడ్ చేసినప్పుడు మధ్యలో నీకైతే ఆ శక్తి తగులుతుంది. ఆ శక్తి తగిలిన వెంటనే నీలో ఒక పవర్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. సో దీని పైకి వచ్చేసరికి లాంగెస్ట్ వాటర్ స్లైడ్ అయితే కర్వ్స్ ఉన్నది. డైరెక్ట్ గా స్ట్రైట్ గా ఒకటి ఉంటుంది, స్ట్రైట్ గా ఉన్నది కాదు. మనమైతే కర్వ్స్ ఉన్న వాటర్ స్లైడ్ నుంచి స్లైడ్ చేయాలి. మధ్యలో పవర్స్ ఉంటాయా? ఆ పవర్ కనుక టచ్ చేసాం అనుకోండి, మనకైతే ఒక శక్తి వస్తుందంట. నేను లిటరల్లీ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ఏం శక్తి వస్తుందా అని. ఫస్ట్ టైం నాకంటూ ఒక సూట్ వచ్చింది. ఈ సూట్లో వచ్చేసరికి మనమైతే మంచిగా సూట్లో పవర్స్ అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. పవర్స్ వచ్చిన తర్వాత ఇక రచ్చ రంబోలే, మామూలుగా ఉండదు. ఓకే, మనమైతే వచ్చేసాం పైకి అయితే. సో వాటర్ స్లైడ్ నుంచి ఇప్పుడు స్లైడ్ చేస్తే మధ్యలో మనకైతే పవర్ ఉంటుందన్నమాట. సో మనమైతే బైక్తో స్లైడ్ చేయొచ్చా? నో, బైక్తో వద్దు. డైరెక్ట్గా మనమైతే జారుకుంటూ వెళ్దాం, ఎందుకంటే ఆ పవర్ మనకి టచ్ అవ్వాలి కదా. ఓకే, లెట్స్ గో. అరే ఏంటి, జారవే, జారు. ఓకే 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 గైస్, మనమైతే కిందకి వెళ్తున్నాం. నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను. దాన్ని టచ్ చేసిన వెంటనే మనకి ఏ పవర్ వస్తుందా అని చూద్దాం. ఏం పవర్ వస్తుందో. వచ్చేసాను బట్ నాకు ఇక్కడ పవర్ కనబడట్లేదు. ఓ మై గాడ్, అరే అరే అరే, ఎంత పవర్ ఉందో చూడండి ఇక్కడ. సో దీని అయితే టచ్ చేసాము కానీ నాకు ఇంకేం కాలేదే. ఏం కాలేదు, ఎటువంటి పవర్ రాలేదు. జారుకుంటూ కిందకైతే వెళ్తున్నాను. డైరెక్ట్గా నేనైతే వాటర్లోకి వెళ్తానేమో. అయ్యా, వాటర్లోకి వెళ్తే మళ్ళీ నాకు ఏమైనా అవుద్దేమో, సూట్ పాడవుద్దేమో. ఇది పనికి మాలిన ఐరన్ మ్యాన్ సూట్ అనుకుంటున్నావా? వాటర్లోకి వెళ్తే పాడవడానికి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. ఫైనల్లీ నువ్వైతే ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసావు. ఇప్పుడు నీలో ఒక పవర్ అయితే అప్గ్రేడ్ అయింది. ఆ పవర్ ఏంటంటే రన్నింగ్ ఎబిలిటీ, స్మాషింగ్ ఎబిలిటీ. కానీ నీ చేతుల్లో పవర్స్ అయితే రావు. జస్ట్ నువ్వు పరిగెడుతూనే దేన్నైనా అంతం చేయొచ్చు. నీ యొక్క పవర్ ఇంకా
పెరుగుతుంది. పరిగెత్తి చూడు ఒక్కసారి పరిగెత్తు. ఇప్పుడు పరిగెత్తిన తర్వాత నీకు అర్థం అవుతుంది. చూసావా, నీలో ఉన్న ఫాస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయింది. ఒకవేళ నీకు అడ్డు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళు సైడ్ కి ఎగిరి పడతారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ ఇంకా మనం చాలా పవర్స్ ని అప్గ్రేడ్ చేయాలి. అన్ని పవర్స్ అప్గ్రేడ్ చేస్తేనే మన సూట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నీకు ఉన్న ఈ పవర్ సహాయంతో నువ్వు మిగతా పవర్స్ ని అప్గ్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న కార్స్ ని కూడా చూసావా ఎలా డిస్ట్రాయ్ చేసావో. ఇప్పుడు డైరెక్ట్ గా కిందకి పద. నెక్స్ట్ మనకున్న టాస్క్ ఏంటంటే, కిందన కొంతమంది సివిలియన్స్ ఉంటారు. వాళ్ళందరినీ వెళ్ళి నువ్వైతే అంతం చేయాలి. ఎందుకంటే అప్పుడే నీలో ఉన్న సెకండ్ పవర్ అయితే యాక్టివ్ అవుతుంది. ఆ పవర్ చూస్తే నీ బ్రెయిన్ పోతుంది. ఇంక్రెడిబుల్ పవర్ అది. అవెంజర్స్ దగ్గర ఎవ్వరూ ఉండదు, కానీ విని ఎరుగని పవర్ అది. ఆ పవర్ నీకు కావాలనుకున్నట్లయితే మొత్తానికి ఒక నలుగురినైతే ఇక్కడ కిల్ చేయి. వామ్మో, నేను కిల్ చేయాలా? వద్దయ్యా బాబు, ఎందుకు? నీకు నెక్స్ట్ పవర్ కావాలి, చూడాలి అనుకున్నట్లయితే కిల్ చేయి. లేకపోతే ఇంతవరకు కష్టపడింది వేస్ట్ అవుతుంది. అదిగో, నువ్వు కిల్ చేయాలంటే ఇప్పుడు నీకు పవర్ లేదు. నువ్వు పరిగెడుతూనే కిల్ చేయొచ్చు. వాడిని పరిగెడుతూ పడేసేయి. నీలో ఉన్న శక్తికి వాడు ఆటోమేటిక్ గా కింద పడతాడు. నీలో ఉన్న శక్తి ఇది మాత్రమే. తరువాత వచ్చే శక్తి చాలా ఘోరంగా ఉంటుంది. ముందుగా వీలనే కదా ఈజీగా చంపేస్తావు. తరువాత అప్పుడు నీకు వచ్చే శక్తి చూసి షాక్ అవుతావు. వామ్మో, అంత పవర్ఫుల్ శక్తా? నేను నమ్మలేకపోతున్నాను. సరే, సింపులేలే. ఈజీగా ఒక్కొక్కడిని వేసేయడమే కదా, ఫాస్ట్గా వేసేద్దాం. ఒకరైతే అయిపోయాడు. సో కార్లను అయితే డిస్ట్రాయ్ చేస్తున్నాము, కానీ ఇందులో అమ్మాయిలు ఉన్నారు. వామ్మో, వీళ్ళనైతే మనం ఏం చేయకూడదు పాపం. సో మనమైతే ఎవరైతే చెడ్డ పనులు చేస్తుంటారో వాళ్ళని చేద్దాం. ఇక్కడ కొంతమంది గ్యాంగ్స్టర్స్ ఉంటారు. వీళ్ళు గ్యాంగ్స్టర్స్లా కనబడట్లేదు, కానీ నేనైతే టాస్క్ చేయాలి కాబట్టి చేసేస్తున్నాను. కమాన్, ఒకడైతే అయిపోయాడు. గుండు, ఎక్కడికి పారిపోతారా గుండు గాడికి కూడా అయిపోయింది. మొత్తానికి ముగ్గురు అయిపోయారనమాట. అరే, ఇంకా వీడికి ఏం కాలేదా? గుండు చాలా గట్టిగా ఉన్నట్టుగా ఉంది వీడికి, అందుకే ఇంకేం కాలేదు. అరే, ఇంకెంతరా? ఓకే, ఫైనలీ డన్, క్లియర్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకడు. ఈ కారు ఎంచుకుందాం. వీడు చూడడానికి గ్యాంగ్స్టర్ లానే ఉన్నాడు. వాడు కారు వాడు. సో మనమైతే వీడిని బయటికి రప్పిద్దాం. సో వీడైతే కారులోనే ఉన్నాడు. నేనైతే ఆడుకుంటున్నాను ఫుట్బాల్. అయితే బయటికి రా. ఓకే, ఫైనల్లీ వీడైతే బయటకు వచ్చినట్టుగా ఉన్నాడు. కాలిపోతున్నాడు. అమ్మయ్య, ఫైనల్లీ టాస్క్ అయితే కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. అరే, వీడికి ఏం కావట్లేదా? అరే, వీడు నార్మల్ అయిపోయినట్టుగా ఉన్నాడు. సరే, వీడికి ఒక లాస్ట్ పంచ్ ఇద్దాం. అప్పుడైతే మన పవర్ అయితే యాక్టివ్ అవుతుందేమో. సో మొత్తానికి మనమైతే నలుగురిని ఫినిష్ చేయాలి. డన్, వీడు అయిపోయాడా? ఓకే బాయ్, నువ్వు చెప్పినట్టుగా నలుగురిని అయితే ఫినిష్ చేశాను. నాకు ఇప్పుడు ఏం పవర్ వస్తుందో అర్థం కావట్లేదు. చెప్పు, ఏం పవర్ వచ్చింది? ఇప్పుడు నువ్వైతే గాల్లో ఎగరడానికి ఒకసారి ప్రయత్నించు. ఇప్పుడు చూడు, నువ్వు గాల్లోకి తేలావు. మరికొద్దిసేపట్లో సూపర్ ఫాస్ట్ అవుతావు. మెరుపు తీగ కంటే చాలా స్పీడ్. నేను చెప్తున్నా కదా, అవెంజర్స్ లో ఎవడికి కూడా ఇంత స్పీడ్ ఉండదు. ఎవడైనా నేను కొడుతున్నాడంటే నువ్వు స్పీడ్ గా అక్కడి నుంచి తప్పించుకొని వెనక దెబ్బ తీయచ్చు. ఇది ఎంత స్పీడ్ అంటే, ఇగో నువ్వు ఆకాశంలోకి వెళ్ళి కిందకి వచ్చినట్లయితే నువ్వు వర్షాన్ని కూడా కురిపించగలవు. చూసావా, వర్షాన్ని నువ్వు తెప్పించగలిగావు. మళ్ళీ పైకి వెళ్ళు. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చినట్లయితే మళ్ళీ నార్మల్ అయిపోయింది క్లైమేట్. ఇప్పుడు ఒకసారి నువ్వు చూడు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి ఎంత సింపుల్ గా వెళ్తున్నావు. మౌంచిల్ యార్డ్ నుంచి అటు సైడ్ షిప్ యార్డ్ వరకు నువ్వు చాలా స్పీడ్ గా వెళ్తున్నావు. ఇంత స్పీడ్ ఎవ్వరికి ఉండదు. యు ఆర్ ద ఫాస్టెస్ట్ అవెంజర్ రైట్ నౌ. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు మొత్తం ఆటలు అయిపోయాయి. నీకు 2 పవర్స్ అయితే అన్లాక్ అయ్యాయి. ఇప్పుడు నీ చేతిలో ఉన్న పవర్స్ కూడా అన్లాక్ అవ్వాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ఇంకో టాస్క్ చేయాలి. ఈ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే, ఒక ఎయిర్ షిప్ ని, ఒక ఏరోప్లేన్ ని, ఒక హెలికాప్టర్ ని డిస్ట్రాయ్ చేయాలి. అప్పుడు నీ హ్యాండ్ నుంచి వచ్చే పవర్స్ అయితే కొన్ని యాక్టివ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నీ వెనక్కి చూడు, ఎయిర్ షిప్ కనబడుతుంది, అటామిక్ అని. వెళ్ళి దానిపైన డిస్ట్రాయ్ చేయి. తరువాత ప్లేన్ చూడొచ్చు, తరువాత హెలికాప్టర్. ముందుగా వెళ్ళి ఆ ఎయిర్ షిప్ ని డిస్ట్రాయ్ చేయి. ఎయిర్ షిప్ ని డిస్ట్రాయ్ చేస్తే నా హ్యాండ్ లో నుంచి పవర్స్ వస్తాయా? నమ్మలేకపోతున్నాను. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నాడు. ఓకే, మన దగ్గర డిస్ట్రాయ్ చేయడానికి ఎటువంటి పవర్ అయితే లేదు. అరే, పవర్ లేకుండా ఎలా డిస్ట్రాయ్ చేయాలి? ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి? ఈ టాస్క్ నెంబర్ 1 లో వచ్చేసరికి, ఆ ఎయిర్ షిప్ వచ్చేసరికి నువ్వు సముద్రంలో అయితే మొత్తానికి నువ్వు పడేయాలి. అది గనుక సముద్రంలో పడిందనుకో ఈ టాస్క్ సక్సెస్ అయినట్టు. సో ముందుగా దీన్ని కంప్లీట్ చేయి. తరువాత రిమైనింగ్ గురించి మాట్లాడదాం. నీ దగ్గర పవర్స్ లేవు, కానీ నీ దగ్గర ఫాస్ట్ గా ఎగరే శక్తి ఉంది. ఆ శక్తితో గట్టిగా దాని కిందకి పుష్ చేయి. అది ఆటోమేటిక్ గా డ్యామేజ్ అయ్యి మొత్తానికి సముద్రంలో పడుతుంది. కమ్ ఆన్ బ్రో, యూ కెన్ డూ ఇట్. చేయాలి. వావ్, ఇంగ్లీష్ కూడా చాలా బాగానే మాట్లాడుతున్నావే. సరే, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. మనమైతే మన స్పీడ్ మొత్తాన్ని ఉపయోగించుకొని కిందకి వెళ్ళాలి. దీన్ని కిందకి నెడుతున్న కొద్ది ఇది ఫైనల్లీ, అరే వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ సముద్రం టచ్ అవబోతుంది. మనమైతే మన స్పీడ్ ని మొత్తం ఉపయోగించి కిందకి తోసి పడేద్దాం. కమాన్, ఇంకొంచెం మాత్రమే. ఎస్ వచ్చేసింది. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసింది బ్రదర్.
ఫైనల్లీ ఎస్ టాస్క్ మిషన్ కంప్లీటెడ్. ఓకే, మనమైతే ఎయిర్షిప్ని అయితే సరికి ఫైనల్లీ కొలాప్స్ చేసామన్నమాట. సో తర్వాత ఏం చేయాలంటే ఏరోప్లాన్ని చెప్పు, నెక్స్ట్ ఏం చేయాలి? గాల్లో ఉన్న ఏరోప్లాన్ ని కిందకి ల్యాండ్ అవ్వక ముందే దాన్ని డిస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి. ఓకే ఓకే, సింపుల్ టాస్కే మనకి, కానీ పవర్స్ అయితే లేవు. మన దగ్గర ఉన్న స్పీడ్ని అర్రే ఇదిగో ఇది ల్యాండ్ అవుతుంది, ఇది ల్యాండ్ అవుతుంది, దీన్ని ల్యాండ్ అవ్వనివ్వకుండా చేయాలి. ఇదిగో మనమైతే డైరెక్ట్గా దీన్ని గాల్లో బ్లాస్ట్ అయిపోయేలా చేయాలి. కమాన్ 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 కమాన్. ఓకే, చాలా డ్యామేజ్ అయితే అయింది. సో ఇంకొంచెం మాత్రమే ఉంది, దాన్ని కంప్లీట్ చేద్దాం. ఎస్, ఫైనల్లీ మనమైతే గాల్లో కిందకి ల్యాండ్ అయ్యే టైంకి అది బ్లాస్ట్ చేసేసాం. ల్యాండ్ అయ్యే టైంకి మనమైతే బ్లాస్ట్ చేసి పడేసాం. ఫైనల్లీ ఏరోప్లేన్ అయితే క్రాష్ అయింది. చెప్పు, ఇంకా నాకు పవర్ రాలేదంటే ఏం చేయాలి, ఏం చేస్తావు సార్ చెప్పు తొందరగా. కంగారు పడకు, ఇప్పుడు వెళ్ళి నిదానంగా ఒక దగ్గర నిలబడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒక ఏరోప్లాన్ అయిపోయింది, ఎయిర్షిప్ అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ హెలికాప్టర్. హెలికాప్టర్ దగ్గరలో ఎక్కడుందో చూడు, అదిగో సమయానికే బాగా కనబడుతున్నాయండి నీకు. నీలో ఉన్న ఫాస్టెస్ట్ శక్తిని ఉపయోగించి దాన్ని దారి మళ్లించు. దాన్ని మొత్తానికి నువ్వు డిస్ట్రాయ్ చేయాలి, మొత్తానికి దాన్ని బ్లాస్ట్ చేయాలి. అది మన ఫైనల్ టార్గెట్. ఓకే, దాన్ని బ్లాస్ట్ చేయాలి కదా, చూడు ఎలా చేస్తాను. ఇదిగో, అరే యార్ మనలో పవర్ ఉన్నా బాగుండేది, ఒక పిడిగుద్దుతో ఈజీగా దాన్ని పడేయచ్చు. కానీ దీన్ని తోసుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందే. సరే, దాన్ని అయితే మెల్లగా డ్యామేజ్ చేద్దాం. డ్యామేజ్ చేస్తే ఆటోమేటిక్గా కిందకి ఆపుతాడు. వాడు ఆపే టైంకి మనం వెళ్ళి గట్టిగా గుద్ది పడేద్దాం. కమాన్, అదైతే ఫైనల్లీ డ్యామేజ్ అయినట్టుగా ఉంది. డ్యామేజ్ అయ్యింది, అదిగోండి వాడైతే కిందకి కూడా తీసుకొని వెళ్తున్నాడు. దాని నుంచి పొగలు కూడా వస్తున్నాయి. ఇదే మంచి సమయం, పొగలు వస్తున్నాయి కాబట్టి. అరే ఫైర్ కూడా వచ్చింది, ఆల్మోస్ట్ ఫైర్ కూడా వచ్చింది, ఇంకా కొంచెం మాత్రమే ఉంది. కమాన్ కమాన్ కమాన్, కిందకి వచ్చేసింది. ఇప్పుడు ఎలా అయినా సరే వాడు ల్యాండ్ చేయబోతున్నాడు. ల్యాండ్ చేసిన తర్వాత మనమైతే దీన్ని బ్లాస్ట్ చేసి పడేద్దాం. కమాన్, ల్యాండ్ చేయరా. చేశాడు. ఇదిగో, ఈసారి ఏమైంది, అరే మిస్ అయింది. ఈసారి మిస్ అవ్వదు. కమాన్, ఫైనల్లీ బ్లాస్ట్ అయింది. బాయ్ సాబ్, మొత్తానికి ఇది కూడా కంప్లీట్ చేశాను. చెప్పు, ఇప్పుడు నాలో పవర్స్ వస్తాయా? తప్పకుండా వస్తాయి. నీలో ఆల్రెడీ ఒక పవర్ యాక్టివ్ అయింది. మిగతా పవర్స్ కోసం ఏం చేయాలో చెప్తాను. ఆ ఒక్క పవర్ ఏంటో చూడు. ఆ ఒక్క పవర్ ని ఇక్కడ ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రాయ్ చేయి. తరువాత డైరెక్ట్ గా మిలిటరీ బేస్మెంట్ కి పద. ఓకేనా? మిలిటరీ బేస్మెంట్ లో ఉన్న మిలిటరీ సోల్జర్స్ అందరినీ మనమైతే ఈ పవర్ యూస్ చేసి కొట్టినట్లయితే నీకు మిగతా అపురూపమైన పవర్స్ వస్తాయి. ఆ పవర్స్ వచ్చిన తర్వాత చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అర్థమవుతుందా? కొట్టి పడేసే. దీని పవర్ చూసుకో ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది కదా. దీనికంటే బెస్ట్ పవర్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి మిలిటరీ సోల్జర్స్ అందరినీ కొట్టినట్లయితే, ఓకేనా? తొందరగా పద. నీలో ఉన్న శక్తిని ఉపయోగించి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. అద్భుతంగా ఉంది బ్రదర్, దీంట్లో ఉన్న పవర్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక మనమైతే అవెంజర్స్ అందరితో ఈ పవర్తో ఆడుకోవచ్చు. కానీ ఒక్క పవర్ సరిపోదు. నువ్వు చెప్పినట్టుగానే మిలిటరీ బేస్మెంట్కి కూడా మనం వెళ్ళాలనుకుంటా. అక్కడికి వెళ్ళి మిగతా పవర్స్ని పొందాలి. సరే, లేట్ చేయకుండా మనమైతే గాల్లోకి వెళ్దాం. ఎక్కడికైనా ఇట్టే వెళ్ళిపోతాం. ఇలా అంటే అలా వెళ్తాం అనమాట. అది మనకున్న స్పీడ్ మామూలు స్పీడ్ కాదు గురు, చాలా అంటే చాలా స్పీడ్ ఉంది. లిటరల్ నాకు చాలా నచ్చింది. అరే సెకండ్స్లో వచ్చేసానా నేను మిలిటరీ బేస్మెంట్కి. అబ్బా 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 అబ్బా, చూడండి మాట్లాడుతూనే ఉన్నా వచ్చేసాం. నాకైతే చాలా నచ్చింది ఈ పవర్ అయితే. ఇదిగో, ఈ ఒక్క పవర్ని ఉపయోగించాలి. ఈ ఒక్క పవర్ని ఉపయోగించి నేనైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేయాలి కదా. డిస్ట్రాయ్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే పవర్స్ వస్తాయని చెప్పాడు. సో ఆర్మీ ప్రాపర్టీస్ని కూడా మనం డ్యామేజ్ చేయాలనుకుంటా. ఓరి నాయన, ఇవన్నీ నేను చేయాల్సి వస్తుంది ఒక సూట్ కోసం. కానీ పర్వాలేదు, సూట్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం. తరువాత ఈ సూట్తో మనుషులందరినీ మనం కాపాడచ్చు ఎవరైనా ఆపదల్లో ఉన్నట్లయితే. సో ఎందుకంటే మన దగ్గర కూడా అప్పుడు ఒక సూట్ ఉంటుంది కదా. ఓకే, అరే నన్ను ఫైర్ చేస్తారా? నాకేమైనా అవుద్ది అనుకుంటున్నారా? నో ఛాన్స్, నాకేం కాదు. మీరు ట్యాంకర్స్తో వచ్చినా దేంతో వచ్చినా కూడా. అరే నేను ఇప్పటికే చాలా మంది చంపాను, చాలా మందిని కొట్టాను, చాలా వెహికల్స్ని డిస్ట్రాయ్ చేశాను. కానీ ఇంకా నెక్స్ట్ పవర్ రాలేదేంటి? ఎప్పుడు వస్తుంది చెప్పు? ఇప్పుడు రాబోతున్నాయి. నువ్వేం కంగారు పడకు, అంత బాగానే చేస్తున్నావు. ఆల్మోస్ట్ నువ్వు చేసావు. ఎస్, వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేయి. ఇప్పుడు కమాన్, ఫైనలీ అప్గ్రేడ్ అయ్యే టైం వచ్చింది. నీకు శక్తులు వచ్చాయి మిత్రమా. ఫైనలీ దిస్ ఈజ్ న్యూ డిస్క్. ఈ డిస్క్ ని విసిరి కొట్టావంటే అక్కడున్నది ఏమైనా సరే ఎగిరిపోతుంది. ఎంత వెయిట్ అనవసరం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పవర్ఫుల్ స్లామ్. దీన్ని కూడా నువ్వు యూజ్ చేసి ఎవరినైనా సరే ఈజీగా అంతం చేయొచ్చు. దీని నుంచి వచ్చే హై పవర్ దేన్నైనా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తుంది. అంత పవర్ వస్తుంది. కానీ ఈ పవర్ ని నువ్వు ఎంతగా హోల్డ్ చేస్తే అంత ఎక్కువ పవర్ వస్తుంది. గట్టిగా హోల్డ్ చేసి కొట్టాలి, అప్పుడు డిస్ట్రాయ్ అవుతుంది. ఫుల్ గా హోల్డ్ చేయి. నేను మళ్ళీ నీకు చెప్తాను దాన్ని ఎలా యూజ్ చేయాలో. ఫుల్ గా పవర్ ని మొత్తం ఇది హోల్డ్ చేయి. హోల్డ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దాని పవర్ మొత్తం చూపించి మొత్తం డిస్ట్రాయ్ చేస్తుంది. ఎస్, యు డిడ్ ఇట్. ఇంకొంచెం వదిలిపెట్టి దాన్ని విడిచిపెట్టిన తర్వాత దాని పవర్ వస్తుంది. ఇది ఈ
పవర్ ఎవ్వరి దగ్గర లేదు. చూడు ఎంత దూరం వరకు వెళ్ళిందో. దిస్ ఈస్ ద బెస్ట్ పవర్ ఇన్ దిస్ సూట్. ఏముంది భయ్యా, క్రేజీ ఉంది. సూటు పవరు సూపర్గా ఉంది. మొత్తానికి పవర్స్ అన్నీ వచ్చాయి కదా. ఇక మనం అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పాపం ఇంకెంతమంది కొడతాం, నాకైతే ఏమాత్రం ఇష్టం లేదు. ఫైనలీ సూట్ అప్గ్రేడ్ అయింది కదా, ఓకేనా? సరే ఫైనల్లీ ఇప్పుడు మొత్తానికి నువ్వు ఫుల్లీ అప్గ్రేడ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నువ్వు లేట్ చేయకుండా మౌంచిలియాడ్ దగ్గరికి పద. మౌంచిలియాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న ఎత్తైన ప్రదేశం దగ్గర మనమైతే ఒకటి మాట్లాడుకోవాలి. నీ యొక్క ఫస్ట్ శక్తి ఎక్కడైతే వచ్చిందో అక్కడికి పద తొందరగా. లెట్స్ గో టు మౌంచిలియాడ్. ఎస్ ఇది కాదు, ఇంకొంచెం ముందు. కమాన్, నువ్వు చాలా స్పీడ్గా ఎగరగలుగుతున్నావు. అద్భుతంగా చేసావు. నేను నమ్మలేకపోతున్నాను నా శక్తులు మళ్ళీ నాకు తిరిగి వస్తాయని. ఇప్పుడు ఈ సూట్ నీదే కాబట్టి ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు చూడు. సరే ఇప్పుడు నువ్వైతే బయటకు వచ్చావు, కంగారు పడకు. ఈ సూట్ నీకు ఇస్తానులే. సరే నీకు ఈ సూట్లో చాలా పవర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఏ పవర్ నచ్చిందో చెప్పు. ఆ పవర్ వచ్చేసి నీకు ఇద్దాం అనుకుంటున్నాను. సూట్ నాదైనప్పుడు ఇంకా నాకు పవర్ ఒకటి ఇస్తా అంటావేంటి? ఒక పవర్ ఏంటి? సూట్లో ఉన్న అన్ని పవర్స్ నాకే కదా. సరే నాకైతే అన్ని పవర్స్ ఇచ్చే. నీకు ఇష్టమైన పవర్ ఏంటి? నాకు ఆ సూట్లో ఇష్టమైంది అయితే డిస్క్ బాగుందబ్బా. మనం తిప్పిన వెంటనే డిస్క్ భలే తిరుగుతుంది, తిరిగిన వెంటనే భలే వస్తుంది. అరే అదిగో చూడు సూపర్గా వస్తుంది. మొత్తానికి నా సూట్ లో ఉన్న పవర్స్ మొత్తం తెచ్చుకున్నాను. ఇప్పుడు నాలో ఉన్న ఎబిలిటీని యూజ్ చేసి ఒక్కొక్కడి పవర్ ని లాక్కుంటాను. ఇప్పుడు ఒక్కొక్క అవెంజర్ ని కొట్టి పడేసి వాళ్ళ ఉన్న శక్తులు మొత్తం తీసుకుంటాను. ఇప్పుడు వచ్చండ్రా, దమ్ముంటే రండ్రా అవెంజర్స్. ఇప్పుడు నన్ను కొట్టండి. నాలో ఉన్న పవర్స్ ని బీట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్లీ మీ అందరిపైన పగ తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. నా పవర్స్ అన్ని నాకు తిరిగి వచ్చాయి. కమాన్ రండ్రా. దమ్ముంటే నన్ను వచ్చి కొట్టండి. నా పైన చెయ్యడానికి ప్రయత్నించండి. మీ వల్ల కాని పని. ఎవడు లేడా ఏంటి? అరే వచ్చాడు. నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? నువ్వు ఎలా వచ్చావో నాకు అనవసరం, కానీ నువ్వైతే మాత్రం చాలా తప్పు చేస్తున్నావు. నా మ్యాన్షన్ డిస్ట్రాయ్ చేయడానికి చూస్తున్నావు. ఇప్పుడు చూడు, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. చాలా పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నీకు ఇస్తాను రా అసలైన కాజా. వీడికండి ఇంత పవర్స్ ఎలా వచ్చా నీకు? ఎక్కడి నుంచి వచ్చారా? మిస్ అయిపోయిందా? నేనైతే అస్సలు మిస్ అయ్యాను. ఇప్పుడు ఈసారి మిస్ అవ్వలేదురా ఐరన్ మ్యాన్. ఎక్కడికి పోయావు? ఇదిగో నీకు ఇస్తాను రా, అస్సలు విడిచిపెట్టను. నువ్వు నన్ను ఎంత కొట్టడానికి చూసినా కూడా నేను కొట్టే పవర్ కి నువ్వు తట్టుకోలేవు. ఇప్పుడు నీకు ఇస్తాను రా. దెబ్బకి ఎగిరి. అరే వీడెవడు? హల్క్, నన్ను కొట్టడానికి చూస్తావా? నేను వాడి దగ్గర పవర్ లాక్కుందాం అనుకున్నాను, కానీ వాడు ఎక్కడికో వెళ్ళిపడ్డాడు. కానీ వాడు చచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ హల్క్ గాడిని కూడా చంపి ఈ హల్క్ గాడి పవర్ కూడా తీసుకుంటాను. మెల్లమెల్లగా అవెంజర్స్ పవర్ నా స్వాధీనం చేసుకుంటాను. వెనక నుంచి కొట్టడం కాదు, దమ్ముంటే ముందుకు రారా. నిన్ను వెనక నుంచి కొట్టాల్సిన అవసరం నాకేంట్రా? నేను కొట్టే ప్రతి దెబ్బకి నీ ఎముకలు ఇరిగిపోతాయి. ఇంతకు ముందు ఇచ్చిన దెబ్బలు చాలవా? మళ్ళీ నువ్వు ఎలా తిరిగి వచ్చావురా? నువ్వు ఎలా ఇక్కడికి తిరిగి వచ్చావు? అదంతా నీకు అనవసరం. ఇప్పుడు నాలో ఉన్న శక్తులన్నీ ఉపయోగించి నేను నాశనం చేస్తాను రా హల్క్. నువ్వు చావబోతున్నావు. మామూలుగా కాదు, చావు మామూలుగా ఉండదు. నిన్ను చంపిన తరువాత నీలో ఉన్న శక్తిని స్వాధీనం చేసుకుంటాను. ఎలా ఉంది దెబ్బ? ఎక్కడికి వెళ్ళావురా? భయపడి పారిపోయావా ఏంటి? ఇంకొక దెబ్బ బ్యాలెన్స్ ఉండిపోయింది. అది కూడా ఇచ్చానంటే ఫైనల్లీ కంప్లీట్ అవుతుంది. వీడికి మొత్తానికి చాలా గాయమైనట్టుగా ఉన్నాడు, కానీ వెనక నుంచి వచ్చి కొడతావేంట్రా? దమ్ముంటే ముందుకు రా, దమ్ముంటే రారా. ఇప్పుడు నీ ఎముకలు ఇరగొట్టకపోతే నా పేరు హల్కే కాదురా. ముందుకొచ్చి కొట్టమంటావు కదా, నీ పిలక పట్టుకునే కొడతా భూమికెళ్ళి. ఎలా ఉంది దెబ్బ? మామూలుగా లేదు కదా. వెనక నుంచి కొడుతున్నారా నేను? ముందు నుంచి కొడితే ఏం చేస్తాను? ఇంతవరకు నాలో ఉన్న అసలు శక్తి చూడలేదు. చూస్తే ఎలా ఉంటుందో చూసావు కదా. ఇప్పుడు నువ్వు చచ్చావురా. సరైన దెబ్బ తగలంత వరకు ఇంతవరకు రెచ్చిపోయావు. సరైన దెబ్బ తగిలేసరికి చచ్చావు.
ఇప్పుడు నీలో ఉన్న శక్తిని లాక్కోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు చూడు, నీలో ఉన్న శక్తి నాకు వచ్చిందిరా హల్క్. అబ్బా, నాకంటే చాలా తొందరగా పరిగెడుతున్నాడు, నాకంటే స్పీడ్ ఉంది, కానీ ఎగడ్డంలో నాకు మించిన వాడు ఇంకొకడు లేడు. సరే, మొత్తానికి ఇంకా మిగతా అవెంజర్స్ ఎక్కడున్నారో కనిపెట్టాలి, వాళ్ళని కూడా అంతం చేయాలి. ఇక్కడెప్పుడో కనబడినట్టుగా అనిపించిందే. రెప్పపాటు సమయంలో మాయమైపోయాడు. ఎవడది? ఎక్కడో ఉన్నాడబ్బా, ఇక్కడే ఎక్కడో ఎవడో గాల్లోని కనబడ్డాడు. అదిగో అదిగో, గాల్లో నుంచి ఎవడో వస్తున్నాడు. అదిగో, నాకు అర్థమైందిరా అది నువ్వే అని. రారా, ఇప్పుడు నీకు ఇస్తాను. హల్క్ యొక్క పవర్స్ అన్ని ఉపయోగించి నిన్ను భూమికెళ్ళి నేలకేసి కొట్టి నేలమట్టం చేస్తా. ఎలా ఉంది దెబ్బ? కంగారు పడుకో, ఇది జస్ట్ ప్రారంభం మాత్రమే. ఒక్కసారి నీ మెడ నాకు దొరికిందనుకో, ఆ తరువాత నువ్వు నా చేతుల్లో చస్తావురా. ఇప్పుడు చూడు. అది చూద్దాం, దమ్ముంటే రారా తేల్చుకుందాం. నువ్వనేరా, రా కొట్టుకుందాం. సరే సరే, కొట్టుకుందా రారా. ఇప్పుడు నీలో ఉన్న శక్తులు కూడా నేను లాక్కుంటా, నిన్ను కూడా కొట్టి పడేస్తా. కొట్టడానికి ఛాన్స్ ఇవ్వకుండా నలిపేస్తా. నల్లిని నలిపినట్టు నలిపేస్తా. మొత్తానికి వీడి పని అయిపోయింది. ఇప్పుడు వీడిలో ఉన్న శక్తి కూడా తీసుకుంటాను, కానీ వీడిలో ఉన్న శక్తి అయితే నాకు వాడాలని లేదు. ఈ హల్కు గడికే కొంచెం పవర్ ఎక్కువ కాబట్టి వీడిదే వాడదాం. ఎందుకంటే అవెంజర్స్ ఎవడన్నా రావచ్చు. మళ్ళీ ఎవడన్నా వచ్చాడంటే ఎవడ్రా? ఓహో, ఫ్లాష్, నువ్వు నా ఫేవరెట్ రా. నేను నీ పవర్స్ ని పొందాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను. సమయం వచ్చింది, ఇప్పుడు నీ పవర్స్ ని పొందుతాను. దమ్ముంటే తేల్చుకుందారా. తేల్చుకోవడానికి వచ్చాను రా. కమాన్, తేల్చుకుందాం. నేను కనీసం నీకు దొరుకుతా అనుకున్నావా? దమ్ముంటే పట్టుకోవడానికి ప్రయత్నించు. ఆస్తన పట్టుకొని కూడా పట్టుకోలేవు, తిప్పి పడేస్తా సుడిగుండంలో. అర్థమైందా? నన్ను పట్టుకోలేవు, కానీ నాతో మాట్లాడుతున్నాను. కనీసం పట్టుకొని కూడా పట్టుకోలేవురా. రే, ట్రై చేయి పట్టుకోవడానికి. నా చేతికి దొరకనంత వరకే నీ ఆటలు రా. ఒక్కసారి దొరికావనుకో, నా చేతిలో ఉన్నది హల్క్ పవర్. తరువాత ఎలా ఉంటుందో నీకు తెలీదు. మీ అవెంజర్స్ అందరినీ డెస్ట్రాయ్ చేయడానికి వచ్చానురా నేను. ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇక్కడే ఎక్కడో ఉంటావు. పట్టుకోవడం పెద్ద విచిత్రం కాదు, ఒక్కసారిగా దొరకాలరా నువ్వు నాకు. నువ్వు అటు ఇటు ఎంత తిరిగి పారిపోయినా దొరికేసావురా. అరే, మళ్ళీ చేజారిపోయాడు, కానీ మళ్ళీ పట్టేసుకుంటా. ఇప్పుడు ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడికి పారిపోవాలని ప్రయత్నించినా అసలు ఛాన్స్ ఇవ్వను కదా. నేను నా చేతిలో ఒక్కసారి చిక్కావనుకో, చచ్చినట్టే లెక్క. మొత్తానికి వీణ్ణి డెస్ట్రాయ్ చేసేసా. ఇప్పుడు ఈ ఫ్లాష్ గాడి శక్తి తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇంతకీ వీడి డెడ్ బాడీ ఎక్కడుంది? ఇక్కడుందా? నేను ఎన్నాళ్ళ నుంచో దీనికోసమే ఎదురు చూస్తున్నాను. ఫ్లాష్ గాడి పవర్స్ ఓకే, మొత్తానికి లాగేసుకున్నారు. ఇప్పుడు ఓ మై గాడ్, నాకు ఇంత అపురూపమైన శక్తి వస్తుందనుకోలేదు. ఇప్పుడు నాలో ఉన్న పవర్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ఆ ఐరన్ మ్యాన్ గాడి యొక్క సూట్ ఎక్కడ పడిందో అది కూడా వెతకాలి. మిగతా అవెంజర్స్, అరే మిగతా అవెంజర్స్ ఇంట్లోనే ఉన్నారా? ఓరి నాయనా, నాకు సిగ్నల్స్ చూపిస్తుంది. మనమైతే పైకి వెళ్దాం. ఇక్కడే ఎక్కడో పడుకున్నారనుకుంటా. బయట ఎంత డిస్ట్రాయ్ జరుగుతున్న నాయిస్ క్యాన్సిలేషన్ రూమ్ లో పడుకున్నారు, అందుకే వీళ్ళకి సౌండ్ రాలేదు. ఇప్పుడు వీళ్ళందరినీ ఒకే దెబ్బకి నాశనం చేయాలి. మళ్ళీ వీళ్ళందరూ లేగిస్తే ప్రాబ్లం అవుతుంది. వీళ్ళు పడుకున్నప్పుడే వీళ్ళ ప్రాణాలు తీసేయాలి. అయిపోయాడు సూపర్ మ్యాన్. నెక్స్ట్ వీళ్ళిద్దరిని కూడా ఆడేసుకొని కొట్టి పడేద్దాం. తీసుకోండి. మొత్తానికి ఒకే దెబ్బకి 3 పిట్టలు. సూపర్ మ్యాన్, థోర్, ఇంకా కెప్టెన్ అమెరికా. వీళ్ళ యొక్క పవర్స్ కూడా నేను తీసుకుంటాను. ఎస్, వీళ్ళ యొక్క పవర్స్ కూడా నాకైతే వచ్చేసాయి. ఇప్పుడు ఇంకా మిగిలింది ఇంకెవరు మిగిలారు? మొత్తానికి అవెంజర్స్ అందరినీ డిస్ట్రాయ్ చేశాను. ఇప్పుడు ఈ లాస్ శాంటోస్ ని అంతం చేయడం మాత్రమే మిగిలింది. ఈ థోర్ యొక్క పవర్ కూడా నాకు వచ్చింది. అలానే సూపర్ మ్యాన్, ఇంకా అలానే కెప్టెన్ అమెరికా, అన్ని పవర్స్ ని వాడతాను. ఇప్పుడు లాస్ శాంటోస్ నా గుప్పెట్లోకి వచ్చింది. ప్రపంచాన్నే ఇప్పుడు నాశనం చేయబోతున్నాను. వస్తున్నాడ్రా. ప్రాణం పోయింది. చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు.
షించాన్ 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 ఎక్కడున్నాడా? అవెంజర్స్ ఇంటి దగ్గర ఉన్నాడా? ఇంటికి వస్తా అనే చెప్పాడు కదా షించాన్. అబ్బా నా వల్ల కావట్లేదు, ఊపిరి ఆడట్లేదు. షించాన్ ఎక్కడున్నావురా? అరే నాకు మాట కూడా రావట్లేదు. షించాన్ అరే పిలుస్తున్నా కదరా, ఏం చేస్తున్నావు? ధనువన్న ఇంతవరకు టీవీ చూస్తున్నాను. అవెంజర్స్ అందరినీ ఎవడో గ్రీన్ కలర్ మనిషి వచ్చి అంతం చేశాడు. వాడి పేరు డాక్టర్ డూమ్ అంట. ధనువన్న ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ధనువన్న ఏంటి ధనువన్న నీకు దెబ్బలు? ఏమైంది ధనువన్న? వామ్మో ధనువన్న తొందరగా పద, హాస్పిటల్కి వెళ్దాం. షించాన్ వెళ్దాంరా, తొందరగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ అవెంజర్స్ అందరినీ డిస్ట్రాయ్ చేశాడా? వాడికి ఆ పవర్స్ రావడానికి కారణం నేనేనరా. నాకు ఆడ సూట్ ఇస్తా అని మోసం చేశాడు. నన్ను చివరికి అంతం చేయడానికి చూశాడు, కానీ తప్పించుకున్నాను. వాడిని అస్సలు విడిచిపెట్టద్దు షించాన్. కానీ ఇప్పుడు ఏం చేయగలుగుతాం? వాడి సూట్ని దొంగలిద్దాం.